హాయ్ హలో అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ చూద్దాం. వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్? A transaction is a set of SQL statement that should be executed as one unit. That means transaction అంటే some set of SQL statements అంటే multiple SQL statements ని ఒక్క యూనిట్ కింద మనం ఎగ్జిక్యూట్ చేస్తాం, రైట్? ఎగ్జిక్యూటెడ్ యాజ్ వన్ యూనిట్. That means a transaction ensures that either of the commands succeeds or none of them. అయితే అన్ని స్టేట్మెంట్స్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. క్లియర్? ఆర్ అన్ని ఫెయిల్ అయిపోవాలి. సగం సక్సెస్ అయ్యి సగం ఫెయిల్ అవ్వడానికి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకు ఆ ఫెయిల్ అనేది ఎప్పుడైతే అవుతుందో, ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిన మెసేజ్ ఏదైతే ఉంటుందో, లైక్ సక్సెస్ అయిన స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటుందో అవి వచ్చేసి మనకి రోల్ బ్యాక్ అవ్వాలి. దట్ మీన్స్ ఇఫ్ వన్ ఆఫ్ కమాండ్స్ ఇన్ ది ట్రాన్సాక్షన్ ఫెయిల్స్, సపోజ్ వాటిలో ఏదైనా ఒకటి ఫెయిల్ అయితే ఆల్ ఆఫ్ కమాండ్స్ ఫెయిల్, అన్ని కమాండ్స్ మనకి ఫెయిల్ అయిపోతాయి. దట్ మీన్స్ అండ్ ఎనీ డేటా దట్ ఈస్ మోడిఫైడ్ ఇన్ ది డేటాబేస్ ఈస్ రోల్ బ్యాక్. ఏదైతే డేటాబేస్ లో మనకి మోడిఫై చేయబడుతుందో ఆ డేటాబేస్ అనేది మనకి రోల్ బ్యాక్ అయిపోతుంది. See, for example, if you are doing a bank transaction, that means transferring money from one account to another account. Like మనం ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇన్ దిస్ కేస్ దేర్ ఆర్ టూ అప్డేట్స్. సో ఇక్కడ మనకి టూ అప్డేట్స్ ఉంటాయి. వన్ అప్డేట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది సెండర్స్ అకౌంట్ ఫ్రమ్ వేర్ ది మనీ ఈస్ సెండింగ్, అండ్ ది అదర్ అప్డేట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది రిసీవర్ అకౌంట్ హూ ఈస్ రిసీవింగ్ ద మనీ. సపోజ్ ఇక్కడ సెండర్ అకౌంట్ లో మనకి ఒక 1000 రూపీస్ ఉంది. Clear? ఇతని అకౌంట్ లో, రిసీవర్ అకౌంట్ లో 500 రూపీస్ ఉంది అనుకోండి. సపోజ్ సెండర్ అనేవాడు 100 రూపీస్ పంపించాడు రిసీవర్ కి, 100 రూపీస్ అనేది ట్రాన్సాక్షన్ చేశాడు అంత. ఇది ఒక కమాండ్ ఫస్ట్. అయితే ఇప్పుడు ఏమవ్వాలి? ఫస్ట్ 100 రూపీస్ దీని నుంచి డైరెక్ట్ అవ్వాలి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనకి అప్డేట్ సెండర్స్ అకౌంట్ లో అప్డేట్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ రిసీవర్ అకౌంట్ లో 100 యాడ్ అవ్వాలి. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి అమౌంట్ 600 అవ్వాలి. క్లియర్? సో మనకి ఈ బోత్ ట్రాన్సాక్షన్స్ సక్సెస్ అవ్వాలి మనకి ఈ కేసులో. అంటే ఇక్కడ 900, దట్ మీన్స్ ఇక్కడ అప్డేట్ అవ్వాలి, 100 డిడక్ట్ అవ్వాలి, ఇక్కడ 100 ప్లస్ అవ్వాలి. సపోజ్ ఇక్కడ 100 డిడక్ట్ అయింది, 900 అయింది, అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అనుకోండి. అంటే 500 కి ప్లస్ 100 యాడ్ అవ్వలేదు. అలాంటి కేసులో ఈ ట్రాన్సాక్షనే ఫెయిల్ అయిపోవాలి. దట్ మీన్స్ 100 డిడక్ట్ అయినా రోల్ బ్యాక్ అయిపోవాలి. అంటే ఇక్కడ మనీ డిపాజిట్ అవడానికి ట్రాన్సాక్షన్ మనకు ఫెయిల్ అయింది కాబట్టి ఈ 100 అగైన్ వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ 900 కి యాడ్ అవ్వాలి. దట్ మీన్స్ 1000 బ్యాలెన్స్. దట్ మీన్స్ ఆ ట్రాన్సాక్షన్ అనేది రోల్ బ్యాక్ అవ్వాలి. క్లియర్? సో ఇది మనకి జరగాల్సిన ప్రాసెస్. సో అందుకని మనం ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ యాజ్ వన్ యూనిట్. ఒక యూనిట్ లాగా మనకి వర్క్ అవ్వాలి. సో సినారియోస్ చూద్దాం. వాట్ ఈస్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్? The process of combining a set of related operations into a single unit and executing those operations by applying to do everything or do nothing principle is called transaction management. See, the process of combining a set of related operations, some set of operations ni combining చేస్తూ into a single unit గా and executing those operations and ఆపరేషన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తా, అంటే ఏదైతే మనం సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నామో వాటిని ఎగ్జిక్యూషన్ చేస్తా బై అప్లయింగ్ టు డూ ఎవ్రీథింగ్. సో ప్రతిదీ నాకు సక్సెస్ అవ్వాలని, ఆర్ డూ నథింగ్ ప్రిన్సిపల్, ఆర్ లేదంటే అసలు ఏం చేయదు, చేస్తే అన్ని సక్సెస్ అవ్వాలి, లేదంటే ఏమవుతుంది. సో ఆ ప్రిన్సిపల్ మీద మనకి ఇక్కడ వర్క్ అవ్వాలి. సో దాన్ని మనం ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ది ట్రాన్స్ఫర్ మనీ టాస్క్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ టూ ఆపరేషన్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఇది టూ ఆపరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, విత్డ్రా మనీ ఫ్రమ్ ది సెండర్స్ అకౌంట్. సెండర్ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేయాలి అండ్ రిసీవర్ అకౌంట్ డిపాజిట్ చేయాలి. We need to execute these two operations by applying do everything or nothing principle. Do everything or nothing principle మీద వర్క్ చేస్తాం. క్లియర్? Which is nothing but perform the transaction management. So this is nothing but a transaction management ని perform చేయడం.
సో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనకి టూ బౌండరీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ బిగినింగ్ అండ్ ఎండింగ్. బిగినింగ్ అండ్ ఎండింగ్ ప్రతిదీ కూడా ట్రాన్సాక్షన్ బిగినింగ్ అండ్ ట్రాన్సాక్షన్ ఎండింగ్. సో ప్రతిదానికి టూ బౌండరీస్ ఉంటాయి. అండ్ కంట్రోలింగ్ ది బౌండరీస్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. దట్స్ సో ఈ బౌండరీస్ ఏదైతే ఉంటుందో వాటిని కంట్రోల్ చేయటమే మనం ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అంటాం. సి హౌ టు ఇంప్లిమెంట్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. ఫస్ట్ వీ నీడ్ టు బిగిన్ ది ట్రాన్సాక్షన్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది బిగిన్ చేయాలి. సో బిగిన్ ట్రాన్సాక్షన్ కమాండ్ యూజ్ చేస్తాం. దెన్ వీ నీడ్ టు రైట్ డిఎంఎల్ ఆపరేషన్స్. డిఎంఎల్ ఆపరేషన్స్ రాస్తాం, అంటే అప్డేట్ చేయటమా. రైట్, ఇక్కడ నుంచి డిడక్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెండర్స్ నుంచి డిడక్ట్ చేస్తాం. అండ్ అలాగే రిసీవర్ లో యాడ్ చేస్తాం కదా. సో అలా విచ్ వీ వాంట్ ఎగ్జిక్యూట్ సింగిల్ యూనిట్. సో ఈ రెండు ఏదైతే సింగిల్ యూనిట్ గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటామో వాటిని. అండ్ ఇన్ ద థర్డ్ స్టెప్ వీ నీడ్ టు చెక్ ఫర్ అప్డేట్ లైక్ ఎర్రర్స్. థర్డ్ స్టెప్ లో మనం ఎర్రర్స్ కోసం చెక్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఎర్రర్స్ కనుక అక్కరైనవి, లైక్ ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, అక్కడ మనం ట్రాన్సాక్షన్ ని రోల్ బ్యాక్ చేస్తాం. అదర్వైజ్ కమిట్ చేస్తాం, ట్రాన్సాక్షన్ ని కమిట్ చేస్తాం. క్లియర్? If there is any error, then any of the DMS statement fails, then roll back the transaction. Transaction roll back చేస్తాం. Else commit the transaction so that the data is saved permanently to the database. సో కమిట్ చేస్తే ఏమవుతుంది, డేటా అనేది పర్మనెంట్ గా డేటాబేస్ లో స్టోర్ అయిపోతుంది. టు మేనేజ్ ది ట్రాన్సాక్షన్ ఇన్ SQL సర్వర్, we have provided transactional control language, that is a TCL. మనకి డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డీటెయిల్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, అలానే టీసీఎల్ అంటాం, లైక్ ట్రాన్సాక్షనల్ కంట్రోలింగ్ లాంగ్వేజ్. ఇది 4 కమాండ్స్ ఇస్తుంది: బిగిన్ ట్రాన్సాక్షన్, కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ ట్రాన్సాక్షన్. బిగిన్ ట్రాన్సాక్షన్ వచ్చేసి మనకి ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేస్తుంది, కమిట్ అనేదేమో చేంజెస్ ని సేవ్ చేస్తుంది, అంటే రోల్ బ్యాక్ అనేదేమో చేంజెస్ ని రోల్ బ్యాక్ చేస్తుంది. అండ్ సేవ్ ట్రాన్సాక్షన్ క్రియేట్స్ పాయింట్స్ విత్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ in which to roll back. Like this is used for dividing or breaking the transaction in multiple units. Like ఇది వచ్చేసి ట్రాన్సాక్షన్ ని మల్టిపుల్ యూనిట్స్ కింద డివైడ్ చేస్తుందా, లైక్ బ్రేక్ చేస్తుంది. సో దట్ యూజర్ హ్యాస్ ఎ ఛాన్స్ ఆఫ్ రోల్ బ్యాకింగ్ ఏ ట్రాన్సాక్షన్ అప్ టు పాయింట్ ఆర్ ఏ లొకేషన్. లైక్ ఎక్కడికక్కడ మనం బ్రేక్ చేసుకుంటే వెళ్తే ఏంటంటే ఎక్కడ అంటే మొత్తం కంప్లీట్ ఒక యూనిట్ లా కాకుండా బ్రేక్ చేసి ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం రోల్ బ్యాక్ అనేది చేసుకుంటానికి అవకాశం ఉంటుంది, రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి సేవ్ పాయింట్ లో. క్లియర్? ఎగ్జాంపుల్స్ చూద్దాం. కమిట్ ట్రాన్సాక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిట్ ట్రాన్సాక్షన్ అనేది ఎలా చేస్తాం అనేది చూద్దాం. చూడండి, నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా, ప్రోడక్ట్ టేబుల్. సో కమిట్ కి సంబంధించి వస్తుంది. సో బిగిన్ ట్రాన్సాక్షన్, ఫస్ట్ వన్ కమాండ్ బిగిన్ ట్రాన్సాక్షన్. అండ్ నెక్స్ట్ ఇన్సర్ట్ ఇంటూ ప్రోడక్ట్. సో నేను ప్రోడక్ట్ టేబుల్ క్రియేట్ చేశాను, ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ లోకి నేను ఇన్సర్ట్ చేస్తున్నా వాల్యూస్ ని, సమ్ 105. యాక్చువల్ గా బిఫోర్ దట్ మనం ప్రోడక్ట్ నుంచి డేటా తీసుకున్నాం. 104 రికార్డ్స్ ఉన్నాయి. దట్ మీన్స్ లైక్ 4 రికార్డ్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ ఐడి వచ్చేసి 104, లాస్ట్ వన్. సో 105 ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రైస్ అండ్ క్వాంటిటీ. క్లియర్? ఫస్ట్ రికార్డ్ ఇన్సర్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేస్తాను, అప్డేట్ ప్రోడక్ట్ సెట్ ప్రైస్ వేర్ ఐడి ఈక్వల్స్ టు 103. సో 103 ఎక్కడైతే ఉందో 103, సో 103 ఎక్కడైతే ఉందో అక్కడ ప్రోడక్ట్ ఐడి దగ్గర నేను ప్రైస్ 300 ఉంది కదా, 350 చేస్తున్నాను. రైట్? అండ్ డిలీట్ ఫ్రమ్ ప్రోడక్ట్ వేర్ ప్రోడక్ట్ ఐడి. సో ప్రోడక్ట్ ఐడి 3 దగ్గర, 103 దగ్గర రికార్డ్ ని డిలీట్ చేస్తున్నాను. లైక్ ట్రాన్సాక్షన్ బిగిన్ చేశాను, ఇన్సర్ట్ చేశాను రికార్డ్ 105. నెక్స్ట్ 100 లైక్ నేను అప్డేట్ చేశాను, డిలీట్ చేశాను 103 రికార్డ్ ని, అంటే కమిట్ ట్రాన్సాక్షన్. సో ట్రాన్సాక్షన్ ని నేను ఇక్కడ కమిట్ చేసేస్తున్నాను. క్లియర్? సో ఒకసారి చూద్దాం. సో చూడండి, నాకు ఇక్కడ 103 రికార్డ్ అనేది లేదు, 103 రికార్డ్ లేదు. సపోజ్
నేను ఇక్కడ ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ చేయడానికి ట్రై చేశాను. సపోజ్ రోల్ బ్యాక్ చేయడానికి అయితే నాకు ఇక్కడ అవ్వట్లేదు. లైక్ ట్రాన్సాక్షన్ కమిట్ ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్. సో కమిట్ అంటే వన్స్ ఒకసారి మనం కమిట్ చేసిన తర్వాత దాన్ని రోల్ బ్యాక్ అనేది చేయలేం. క్లియర్? సో సేమ్ సినారియో ఇక్కడ చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. బిగిన్ ట్రాన్సాక్షన్ సేవ్ 106 రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాం. అలానే అప్డేట్ ప్రైస్ 550 అండ్ ప్రొడక్ట్ అండ్ డిలీట్ చేస్తున్నాం. ఇక్కడ 104 రికార్డ్ ని డిలీట్ చేస్తాం, ట్రై చేస్తున్నాం. క్లియర్? 3 రికార్డ్స్. సో ఇక్కడ చూడండి, నేను అగైన్ మళ్ళీ రోల్ బ్యాక్ చేశాను. రోల్ బ్యాక్ చేస్తే నాకు ఇక్కడ సక్సెస్ అయింది. ఎందుకంటే నేను ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ ని నేను ఇక్కడ కమిట్ చేయలేదు. క్లియర్? సపోజ్ చూడండి, ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను కమిట్ చేశాను యాక్చువల్లీ ప్రీవియస్ దాంట్లో. ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే చూడండి, సేమ్ ఇదే, ఇది తీసేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ ట్రాన్సాక్షన్ నేను మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నా. అంటే 106 రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా, 105 రికార్డ్ ప్రైస్ చేంజ్ చేస్తున్నా, 104 రికార్డ్ నేను డిలీట్ చేస్తున్నా. సో ఎగ్జిక్యూట్ 3 రికార్డ్స్. అండ్ నా ఇప్పుడు చూడండి, చూడండి 106 నేను ఇన్సర్ట్ చేశాను. క్లియర్? 105 ప్రైస్ చేంజ్ చేశాను, 104 డిలీట్ చేశాను. సో ఇక్కడ చూడండి 104 డిలీట్ చేశాను, లేదు. బట్ నేను కమిట్ చేయలేదు దీన్ని. రైట్? సో ఎప్పుడైతే నేను రోల్ బ్యాక్ అంటున్నానో నాకు ఇంతకు ముందు నేను చేసిన ట్రాన్సాక్షన్ మొత్తం రోల్ బ్యాక్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, 106 లేదు, 104 మళ్ళీ రోల్ బ్యాక్ అయిపోయింది టేబుల్ రో. క్లియర్? అండర్స్టాండ్? సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. కమిట్ అంటే వన్స్ ఒకసారి కమిట్ అయిన తర్వాత మనం డేటాని మనం బ్యాక్ తీయలేము, ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కమిట్ కనుక చేయకపోతే ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రోల్ బ్యాక్ అనేది చేసుకోవచ్చు. వాట్ ఈస్ ది నీడ్ ఫర్ ది రోల్ బ్యాక్ కమాండ్? రోల్ బ్యాక్ చేయాల్సిన అవసరం అంటే రోల్ బ్యాక్ కమాండ్ గురించి. ది రోల్ బ్యాక్ కమాండ్ ఇన్ SQL Server is used to undo the transactions that have not already been saved to the database and get back to initial state from where the transaction was started. సో ఈ రోల్ బ్యాక్ కమాండ్ అనేది దేనికి యూజ్ చేస్తున్నామంటే, రోల్ బ్యాక్ కమాండ్ అనేది మనకి జస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైతే ట్రాన్సాక్ట్ బ్యాక్ లైక్ అండూ చేయడానికి ఆపరేషన్ ఏదైతే చేసామో దాన్ని అండూ ఆపరేషన్. లైక్ సో రోల్ బ్యాక్ ఇస్ నథింగ్ బట్ సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే అండూ ట్రాన్సాక్షన్. మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నామో వాటిని మనం సమ్ డిఎంఎల్ ఆపరేషన్స్ ఏదైతే చేస్తున్నామో వాటిని మనం రోల్ బ్యాక్ చేసుకోవడానికి. సో ఎందుకంటే అవి సేవ్ అయ్యిండు, దట్ మీన్స్ మనం కమిట్ అనేది ఇవ్వలేదు కాబట్టి. ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంది అంటే ట్రాన్సాక్షన్ కు ముందు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. If you want to restore the data into its previous state, then you need to use rollback command. So previous state ఎట్లయితే ఉందో అలా కావాలంటే rollback చేయాలి. And at any time after the DML queries have been retained. But remember, once the commit has been retained, then we cannot roll back the data. So DML operations రాసిన తర్వాత మనం ఎప్పుడైతే లైక్ కమిట్ కమాండ్ ఇస్తామో డిఎంఎల్ స్టేట్మెంట్ తర్వాత, సో అక్కడ వచ్చేసి మనకి స్టోర్ అయిపోతుంది, సేవ్ అయిపోతాయి. అండ్ తర్వాత దాన్ని మనం రోల్ బ్యాక్ అనేది చేయలేము. క్లియర్? అదే డిఎంఎల్ స్టేట్మెంట్స్ తర్వాత మనం కనుక రోల్ బ్యాక్ ఇస్తే రోల్ బ్యాక్ అవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. క్లియర్? అండ్ సో ఇక్కడ చూద్దాం కమిట్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ మనకు ఒకసారి మనం కమిట్ చేసి చూద్దాం. నెవర్ ఎగ్జాంపుల్. సో చేసాం కదా. సో రోల్ బ్యాక్ ఎలా చేస్తామో చూద్దాం. సో డిలీట్ చేసాం, లైక్ ఇక్కడ చూడండి 106 ఇన్స్టాల్ చేసాం, లైక్ ఇన్సర్ట్ చేసాం, తర్వాత ప్రోడక్ట్ ఐడి 105 దగ్గర అప్డేట్ చేసాం, తర్వాత డిలీట్ చేసాం, తర్వాత రోల్ బ్యాక్ చేసాం. సో ఇది మనం చేసాం. అండ్ అలానే నెక్స్ట్ సపోజ్ మనకి అవుట్పుట్ అనేది, దట్ మీన్స్ మనకి జరిగిన ట్రాన్సాక్షన్ అనేది బేస్డ్ ఆన్ ట్రాన్సాక్షన్
మనకి సక్సెస్ అయిందా ట్రాన్సాక్షన్ లేదంటే ఫెయిల్ అయిందా. సో మాన్యువల్ గా మనం రోల్ బ్యాక్ అనేది లేదంటే ట్రాన్సాక్షన్ అనేది చేయకుండా లైక్ ఒక ట్రాన్సాక్షన్ లోనే ఒక కండిషన్ పెట్టేసి మనం ఇచ్చేసేయచ్చు అనమాట. ఎలా అంటే లైక్ ఇక్కడ చూడండి సింపుల్ గా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ బిగిన్ చేసాం, ఇన్సర్ట్ ఇంటూ ప్రోడక్ట్, ప్రోడక్ట్ లోకి డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తున్నాం, అలాగే ఇన్సర్ట్ ఇంటూ ప్రోడక్ట్ వాల్యూస్ 110. దట్ మీన్స్ ఇక్కడ 110 అనేది డూప్లికేట్ ఉంది. మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ అయితే యాక్చువల్ గా మనం చెప్తుంది ఏంటంటే ఇంటీజర్ వాల్యూ, దట్ మీన్స్ జీరో వాల్యూ వచ్చిందంటే, రిటర్న్ వాల్యూ జీరో వచ్చింది అంటే మనకి సక్సెస్ అయినట్టు. ఆర్ నాన్ జీరో వాల్యూస్ ఏం వచ్చినా కానీ మనకి ఫెయిల్ అయినట్టు. సో ఫస్ట్ ఈ కండిషన్ మనకి సక్సెస్ అవుతుంది, అండ్ ఈ కండిషన్ లైక్ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకి ఫెయిల్ అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే లైక్ ఇక్కడ మనం ఈ డూప్లికేట్ వాల్యూస్ అనేది తీసుకుంటాం కాబట్టి. సో దట్ మీన్స్ ఇది చూడండి, ఈ ఎర్రర్ అనేది మనకి ఇక్కడ వచ్చేసి ఇది గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఇది ఎక్సెప్షన్ హ్యాండింగ్, లైక్ ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్సెప్షన్ హ్యాండింగ్ చెప్తాం. సో ఇది చూడండి, దిస్ ఈస్ ఎ గ్లోబల్ వేరియబుల్ అండ్ వీ కెన్ యూస్ దిస్ వేరియబుల్ టు చెక్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఎర్రర్ ఆర్ నాట్. ఎర్రర్ అనేది ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. ఫస్ట్ we start the transaction using the begin transaction statement. Begin transaction statement uses transaction అనేది స్టార్ట్ చేస్తాం. Then we write to insert statement. To insert statement రాసాం. Then we check if there is an error using the global system variable. This one, global system variable. Like a value greater than zero means it is some error. Some error అనేది ఉంది. So if there is some error, then we roll back. చూడండి ఇక్కడ if condition. సపోజ్ ఇక్కడ మనకి ఎర్రర్ అనేది ఉంది అనుకోండి. బిగిన్ రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అట్ ఎండ్. సో ఇక్కడికి అయిపోతుంది. సపోజ్ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఎల్స్ బ్లాక్ లోకి వెళ్తుంది అండ్ కమిట్ ట్రాన్సాక్షన్. దట్ మీన్స్ సక్సెస్ అయినట్టు, అంతే కదా. వన్స్ యూ ఎగ్జిక్యూట్ ది అబౌట్ ట్రాన్సాక్షన్, దెన్ యూ విల్ సీ దట్ ట్రాన్సాక్షన్ ఇస్ రోల్ బ్యాక్. సో ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ అవుతుంది, ఎందుకంటే దిస్ ఇస్ బికాస్ వి ట్రై టు ఇన్సర్ట్ డూప్లికేట్ వాల్యూస్ ఇంటూ ప్రైమరీ. సో ఇక్కడ చూద్దాం. So begin transaction, insert into some records or rollback. So first of all, product చూద్దాం. రికార్డ్స్, ప్రోడక్ట్ రికార్డ్స్ 101, 102, 104, 105. మనం 110 ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో చూడండి, సో డూప్లికేట్ కి అక్కడ మనకి ఇక్కడ రైట్. సో ఇన్సర్ట్ అవ్వలేదు, ఇక్కడ మనకి ఫెయిల్ అయింది. క్లియర్. ఇన్ కేస్ సమయం 111 ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు చూడండి, సో ఇది ఎగ్జిక్యూట్ చేసే ముందు ఫస్ట్ ప్రొడక్ట్స్ 102, 102 నౌ. సో 2 rows ఇన్సర్ట్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి 102. దట్ మీన్స్ కమిట్ అయిపోయింది. ఇక్కడ మనం రోల్ బ్యాక్ చేయడానికి రాదు, రోల్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ కమిట్ చేస్తుంది. రైట్, అంటే ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయింది, మనకి ఎల్స్ బ్లాక్ లో మనం ఈ కమిట్ ట్రాన్సాక్షన్ చేస్తాం. క్లియర్. సో దిస్ ఇస్ బేసిక్ ఐడియా అబౌట్ ట్రాన్సాక్షన్. సో కమిట్ అండ్ రోల్ బ్యాక్. సో ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. మనం చూసేది కమిట్ అండ్ రోల్ బ్యాక్. కమిట్ అంటే లైక్ అంతా కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అయితే కమిట్ ఇస్తాం, ఆర్ ఏదైనా మంచిగా ఏదైనా ఫెయిల్యూర్ ఏదైనా అక్కర్ అయితే మనం రోల్ బ్యాక్ చేసుకుంటాం. సో ఇనిషియల్లీ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు బిగిన్ ట్రాన్సాక్షన్ అండ్ వీటి మధ్యలోనే మనం రాస్తాం కమెంట్స్ అని. రైట్. సో ఏ ట్రాన్సాక్షన్ కైనా ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది, అలాగే ఎండింగ్ ఉంటుంది కదా, బిగిన్ అండ్ ఎండ్. అలానే ఇక్కడ రోల్ బ్యాక్ చేయడానికి కూడా బిగిన్ అండ్ ఎండ్. క్లియర్. సో టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది చూద్దాం. రైట్. ఈ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.